పిల్లల ఆరోగ్యం కంటే చదువేమీ ఎక్కువ కాదు అనే అభిప్రాయం ఇన్నాళ్ళు తల్లిదండ్రుల్లో గట్టిగా ఉండేది. కానీ ఎన్నాళ్ళిలా భయపడుతూ ఇంట్లో కూర్చోబెడతామనేది ఇప్పటి ప్రశ్న. థర్డ్ వేవ్ భయానికి ఇంకొందరు వెనకడుగు వేస్తున్నారు. అయితే పిల్లల మానసిక పరిస్థితి, చదువుల్లో వెనకబాటు, జాగ్రత్తలు తీసుకోగలమన్న ధీమా ఇప్పుడు బడికి పంపాలన్న ఆలోచన వైపు నడిపిస్తున్నాయి. ఈ ఆలోచన ధోరణి డాక్టర్ల సాయంతో మరింతగా విశ్లేషిద్దాం. కోవిడ్ మహమ్మారి భయపెడుతున్న సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో మొదలైన ఆన్లైన్ చదువులు, ఇంటర్నెట్, ఫోన్ లేదా ట్యాబ్ లేని వాళ్లను చాలా ఇబ్బందుల్లో పడేశాయి. అవి ఉన్నా వాటికి అలవాటు పడడం, చదువంతా పూర్తిగా ఆన్లైన్కే పరిమితం కావడం పిల్లల మీద మానసికంగా తీవ్ర ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా టీచర్ ద్వారా అందే చదువుకు, ఇలా పరోక్ష చదువుకు మధ్య తేడా కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది. పిల్లలు తమ స్నేహితుల మధ్య టీచర్ చెబుతుంది వింటూ నేర్చుకోవడంలో ఉన్న సౌలభ్యానికి దూరం కావడం, రెయిన్బోవుల్లో 4 గోడల మధ్యనే ఉండడం, ఆటలకు దూరం కావడం, రాత్రి వేళ నిద్ర పట్టకపోవడం వలన అనేక సామాజిక, మానసిక, శారీరక, ఉద్వేగపూరిత సమస్యలకు గురయ్యారు. ఇంతకు ముందు పిల్లలను స్కూళ్లకు పంపి అనేక బాధ్యతలను స్కూళ్లకు అప్పచెప్పిన తల్లిదండ్రులు కూడా ఈ కొత్త వాతావరణానికి అలవాటు పడడం సమస్యగా తయారైంది. తప్పనిసరి ఆన్లైన్ క్లాసులకు ఒప్పుకున్న పిల్లల్లో మార్పును తల్లిదండ్రులు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పరోక్ష బోధన అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయింది ఈ కోవిడ్ ఈ ఫేస్లో మనకు అది అవసరమైంది కాబట్టి మనము ఆ మెథడ్కి వెళ్ళాము. కానీ దీని ఇంపాక్ట్ శారీరకంగా అలాగే మానసికంగా పిల్లల్లో చాలా ఒత్తిడిని, రకరకాల ప్రాబ్లమ్స్ని, మెంటల్ హెల్త్ ఇష్యూస్ని కావచ్చు, లేకపోతే ఒబిసిటీ కావచ్చు, ఇలా రకరకాలుగా పిల్లల ఇంపాక్ట్ అనేది మనం తప్పనిసరిగా చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇది కాకుండా పేరెంట్స్లో కూడా ఎంత ఒత్తిడి ఉందంటే పిల్లల్ని మేనేజ్ చేయలేక, వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకోలేక, పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో అర్థం కాక, మనకి ఈ పిల్లలు వాళ్ళని ఎంగేజ్ చేయకపోతే తప్పకుండా వాళ్ళు వేరే దానికి డిస్ట్రాక్ట్ అవ్వబడతారు. అంటే అది ఆన్లైన్లో యూట్యూబ్ కానివ్వండి, గేమింగ్ కానివ్వండి, లేకపోతే వేరే దానికి అడిక్ట్ అవ్వటము. సో రకరకాలుగా పిల్లల్లో అలాగే పేరెంట్స్లో కూడా ఒత్తిడి అనేది మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ ఇంపాక్ట్ ఎంతవరకు వచ్చింది అనంటే పిల్లలు చాలా ఆర్గ్యుమెంటేటివ్గా, చాలా కోపము, ఆ తర్వాత చెప్పిన మాట వినకపోవటము, ఇలాంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్, కండక్ట్ ఇష్యూస్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం. స్కూల్లో వాళ్ళు అటెండ్ అవుతున్నప్పుడు టీచర్ చెప్పేటప్పుడు పాఠాలన్నీ కూడా వింటూ ఉంటారు. ఇక్కడ ఆన్లైన్లో వాళ్ళు ఎంత మేరకు దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎంత మేరకు అటెంటివ్గా వింటున్నారు, అండ్ వాళ్ళు ఎంతవరకు దాన్ని వాళ్ళకి అసలు గుర్తుంటోంది, ఇవన్నీ కూడా మనకి అంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉంటుంది. టెక్నాలజీలో పిల్లలు ఎలాగో చాలా ఫాస్ట్ మనం చూస్తాం, వాళ్ళు ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నారు. సో ఏం చేస్తున్నారు, ఒక్కొక్కసారి వింటున్నారు, లేకపోతే వేరే ట్యాబ్స్ యూజ్ చేస్తూ వేరేవి ఇంకేదో వాచ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. సో ఇక్కడ మనకేంటి అబద్ధాలు చెప్పటము, లేకపోతే కోపము, మధ్యలో వాళ్ళు ఇంకేవో తప్పుదారిన వెళ్ళటము, ఇలాంటివన్నీ మనం పిల్లల్లో ఇంపాక్ట్ చూస్తున్నాం. కొంతమంది పిల్లలు చాలా ఈ స్టెమ్ స్కిల్స్ నేర్చుకోవడము, లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయ్యి అలా కూడా చాలా చక్కగా వాళ్ళు పర్ఫామ్ చేసినవి కూడా చాలా మందిలో చూస్తూ ఉన్నాము. చదువుల పరంగా పిల్లల్లో ఆశించిన పురోగతి కనిపించకపోవడం సహజంగానే అటు తల్లిదండ్రులను, ఇటు పిల్లలను కూడా కలవరపరుస్తుంది. కరోనాకు ముందు కంటే ఇప్పుడు ప్రతిభ తగ్గిందని, మార్కులు కూడా తగ్గాయని అంతర్జాతీయ అధ్యయనాలు తేల్చాయి. పైగా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాని సందర్భాల్లో విద్యార్థుల ప్రతిభ మరింత తగ్గినట్టు తేలింది. అంతకు ముందు 3 ఏళ్ల ఫలితాలను సైతం లెక్కల్లోకి తీసుకుని విశ్లేషించారు. విద్యా సంబంధమైన ఇతర నైపుణ్యాలు కూడా తగ్గాయని, సహజంగా ఉండాల్సిన స్థితితో పోల్చుకున్నప్పుడు 3 నెలల నుంచి దాదాపు ఏడాది వెనుకబడినట్టే అని చెబుతున్నారు. వారి భవిష్యత్ ఆదాయంలో తగ్గుదల రూపంలో లెక్కిస్తే ఇప్పటి అంచనా ప్రకారం $7,000 నుంచి $32,000 నష్టమని నెదర్లాండ్స్ సంస్థ తేల్చి చెప్పింది. అందుకే ఇప్పటికైనా తల్లిదండ్రులు పరోక్ష బోధన, ప్రత్యక్ష బోధన మధ్య తేడాలను బేరీజు వేసుకోవాలని, పునరాలోచించాలని విద్యారంగ నిపుణులు, మానసిక శాస్త్రవేత్తలు కోరుతున్నారు. పిల్లలకి ఆన్లైన్ ఎడ్యుకేషను ఎలా అంటే ప్రతికూలత ఎలా అయ్యింది అని అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ చిల్డ్రన్. ఎలాంటి ఛానల్స్ కానీ లేకపోతే ఎలాంటి బ్రౌజ్ చేస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. ఓకే,
అసలు వాళ్ళ అప్రోచ్ ఏముంది, ఉత్త ఎడ్యుకేషనే అప్రోచ్ ఉంది, చక్కగా సిన్సియర్గా ఉండి క్లాసులు అటెండ్ అవుతున్నారు అన్న పిల్లలకి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ గివెన్ ద గుడ్ అడ్వాంటేజ్. సో మంచి అడ్వాంటేజ్, మంచిగా నేర్చుకున్నారు, అలా కూడా ఉంది. కానీ ఎవరైతే పిల్లలు అది కాకుండా వేరే దానికి డిస్ట్రాక్ట్ అయ్యి, లేకపోతే టీచర్ చెప్పింది అర్థం కాకపోవటం, లేకపోతే బోర్ వస్తుంది అని అనుకోవడం, లేకపోతే కంటిన్యూస్గా వాళ్ళు చెప్తున్నది జస్ట్ వినటమే కదా అని చెప్పి ఏదో ఒక రకంగా జస్ట్ వినేసి మిగతాది వాళ్ళు వేరే దాంట్లో గేమింగో లేకపోతే ఇంకో దాంట్లో ఏదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటము, వినకపోవటము, లేకపోతే జస్ట్ ఆన్ మోడ్లో పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటము, ఇలాంటివన్నీ ఎన్నో చూస్తున్నాము, ఎన్నో విన్నాం కూడా మనము పిల్లల్లో. తప్పకుండా నేను ఇది అనుకోవటం ఏంటంటే అడ్వాంటేజ్ ఉంది, అలాగే డిసడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్తో పేరెంట్ కొంత కోఆపరేటివ్గా ఉండి వాళ్ళు అటెంటివ్గా ఉన్న వాళ్ళ పిల్లలకి డెఫినెట్లీ కొంతవరకు ఇది ఉపయోగపడింది. మళ్ళీ స్కూల్స్కి పంపించాలా లేదా అనేది అబ్సల్యూట్లీ పేరెంట్స్ మీదనే ఆధారపడి ఉంది. అంటే వాళ్ళ దృక్పథం ఏంటి, వాళ్ళు అసలు ఫస్ట్ పంపించాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా. మనమే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం. ఒక పేరెంట్ లాగా మనమే ఒక కాన్ఫిడెంట్గా లేదు. అంటే ఎలా అంటే కాన్ఫిడెన్స్ అంటే పిల్లలకి నేర్పించాలంటే ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి, ఏవి కాదని మనకు అనిపించాలి, మనకు ఆ క్లారిటీ ఉండాలి. ఇవన్నీ ఫస్ట్ పేరెంట్స్కి అంటే మన పెద్దవాళ్ళకి మనకి తెలిసి ఉండి మనం ధైర్యం తీసుకుంటే తప్పకుండా పిల్లల్ని మనం సిద్ధం చేయొచ్చు. కానీ అండ్ ఒక క్లాస్లో చాలా రద్దీగా కాకుండా అంటే 35-45 మంది పిల్లలు కాకుండా డిస్టెన్సింగ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, శానిటైజేషన్ ప్రాపర్లీ ఉంటుందా లేదా, ఆ తర్వాత మాస్కులు ధరిస్తున్నారా లేదా, లాట్ ఆఫ్ ఇష్యూస్ అన్నీ మనం అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి కలిస్తే వాళ్ళు అంత డిస్టెన్సింగ్, మాస్క్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతవరకు చేయగలరు. పిల్లల చదువు కంటే ఆరోగ్యం ముఖ్యమే. అయితే ఆరోగ్యకరమైన వాతావరణం మధ్య చదువుకునేటట్టు చేయడానికి ఇప్పుడు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. తల్లిదండ్రులుగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ ధరించడం తప్పనిసరి అనే విషయం గుర్తు చేస్తూ పిల్లల్లో అవగాహన పెంచుతున్నారు. స్కూల్ యాజమాన్యాలు కూడా ఖచ్చితమైన ఆరోగ్య నిబంధనలు పాటించేలా చూస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. చాలా కాలం తర్వాత మిత్రులని నేరుగా కలుసుకోబోతున్నామన్న ఉత్సాహం, కొత్త ఉద్విగ్నత పిల్లల్లో ఉన్న వారి ఆలోచనలను సరైన దారిలో పెట్టి అప్రమత్తంగా ఉండేటట్టు చేయడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉంది. అదే విధంగా స్కూల్ యాజమాన్యాలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల అనవసర భయాలకు దూరమై క్లాస్ రూమ్ బోధనకు మళ్లీ అలవాటు పడతారు. అందులో ఉన్న సౌలభ్యాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ మార్పు సమయంలో పిల్లల మానసిక స్థితిని గమనిస్తూ అందుకు తగినట్టుగా వ్యవహరించడం తల్లిదండ్రుల బాధ్యత. కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి అని చెప్పి ఒక తట్టు మనకి న్యూస్ ఛానల్స్ ద్వారా కానీ వేరే ద్వారా కానీ మనకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. మనం ఇప్పటి వరకు వింటుంది అడల్ట్ పాపులేషన్లోనే మనం ఎక్కువగా వింటున్నాం. చిన్న పిల్లల్లో ఎంతవరకు వచ్చింది అని అనుకుంటున్నాం. హార్డ్లీ 100లో ఒక 3-4కి వచ్చి ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ. కానీ ఒకవేళ పీక్ పీరియడ్ ఉంది, ఈ టైంలో స్కూల్ మనకి ఓపెన్ చేసినప్పుడు పిల్లల్ని ఎంతవరకు మనము ఇవన్నీ కోవిడ్ ప్రోటోకాల్ ఈ బిహేవియర్కి మనం ఎంతవరకు సిద్ధం చేయొచ్చు. అండ్ ఇది టీచర్స్కి కూడా చాలా ఛాలెంజ్ అనే చెప్పాలి ఇది. ఎందుకంటే వాళ్ళు అక్కడ మనం పేరెంట్స్ మనం ఇక్కడి నుంచి పంపించిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా చూసుకోవాలి. చిన్న దగ్గు, జలుబు ఇలాంటివి ఉంటే ప్రతిదీ కోవిడే కాదు. ఆందోళన చెందకుండా ఇది ఏంటి అని కంగారు పడకుండా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్స్, టీచర్స్ అండ్ ద హోల్ కమ్యూనిటీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. చిన్నపిల్లల్ని పంపిస్తున్నాం కాబట్టి పేరెంట్స్కి డెఫినెట్లీ ఆందోళన ఉంటుంది. ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకటేసారి అందరూ పిల్లల్ని ఒకేసారి ఇది కాకుండా ఇప్పుడు స్కూల్స్ ఆప్షన్ కూడా ఇచ్చాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ అని మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. కొంతవరకు మనం సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది పిల్లల్ని, లేకపోతే మనం కూడా సిద్ధం అవ్వాలి. ఎందుకంటే కోవిడ్తోనే మనం జీవించాలి ఇది. అందుకని మనం సిద్ధంగా ఉండాలి. మన పిల్లల్ని కూడా సిద్ధంగా చెయ్యాలి అని అంటే భయపడకుండా, ఆందోళన చెందకుండా మనము వాళ్ళని ట్రైన్ చేస్తూ ప్రాపర్గా. అండ్ తర్వాత మన స్కూల్లో కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ అని ఉంది. ఈ 2 మెథడ్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది ఆప్ట్ చేసుకొని అండ్ ఈ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ధరించడం, క్రౌడెడ్ ప్లేస్లో ఉండకపోవడం, ఇవన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళని ట్రైన్ చేయటము. అండ్ ఇవన్నీ చేస్తుంటే మనం తప్పకుండా మెల్లిగా మనము ఆ ఫేస్ అయిన తర్వాత, ఆ పీక్ స్టేజ్ అయిన తర్వాత అట్లీస్ట్ కొన్ని రోజుల తర్వాత మనం అలవాటు పడతాము. మన పిల్లల్ని కూడా మనం సిద్ధం చేయగలము అని అనిపిస్తుంది.